ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం Dizo Watch 2 అలాగే Dizo Watch Pro ఈ రెండు వాచెస్ ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. మే 25వ తారీఖు అనుకుంటా రియల్మీ టెక్ లైఫ్ ఎకో సిస్టమ్ నుంచి మనకి Dizo బ్రాండ్ అయితే మొట్టమొదటిగా అయితే పుట్టింది. వీళ్ళు ఇప్పుడు వరకు చూసుకుంటే సిటీస్ లో మొత్తం 310 సిటీస్ పైనే, సో 320 సర్వీస్ సెంటర్స్ కూడా అయితే ఉన్నాయని చెప్పేసి Dizo అయితే చెప్తుందన్నమాట. వీళ్ళు ఇంతకుముందు వచ్చేసరికి TWS అలాగే వచ్చేసరికి వాచ్ కూడా తీసుకొచ్చారు Dizo బ్రాండ్లో. ఇప్పుడు వచ్చేసరికి అందులోని మనకి వాచ్ 2 అలాగే వాచ్ ప్రో కూడా అయితే తీసుకొచ్చారు. ఈ రెండింటిని ఈ రోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ చూస్తే మీకు Dizo Watch 2 అయితే కనిపిస్తుంది అనమాట. లోపల వాచ్ ఏ రకంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నారు. రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి 3,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. మేబీ ఇది మనకి 3,000 లోపే ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇక్కడ వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం వాచ్ అన్బాక్స్ చేసి కూడా అయితే చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి Dizo Watch Pro అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వాచ్ ప్యాకింగ్ అయితే మనకి చూడడానికి యాపిల్ వాచ్ అలాగే శాంసంగ్ వాచెస్ తీసుకొచ్చింది కదా, సో ఆ టైప్ లో మనకి పొడుగ్గా అయితే ఈ వాచ్ ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వాచ్ ప్రో అని చెప్పి కనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ ఎక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ దీన్ని వచ్చేసరికి బిలో 5,000 లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే దీనికి సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకుందాం. ఇక ఈ రెండు వాచెస్ యాప్ సపోర్ట్ కూడా అయితే చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా 1 by 1 అన్బాక్స్ అయితే చేద్దాం. సో ముందుగా Dizo Watch 2 అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓకే, సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి వాచ్ 2 అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇది పక్కన పెడదాం. సో తర్వాత ఇక్కడ చూస్తే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఛార్జింగ్ కేబుల్ కూడా మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్స్తో అయితే ఈ ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో మీ దగ్గర ఉన్న ఎనీ ట్రావెల్ అడాప్టర్ యూజ్ చేసి దీని అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి యూజర్ గైడ్ అయితే ఉందన్నమాట. సో ఈ వాచ్ని ఎలా యూజ్ చేయాలి, మనం మొబైల్తో ఎలా పేర్ చేసుకోవాలి అనేది ఇందులో అయితే ఉంది. మీరు కావాలనుకుంటే అది చదువుకొని వాచ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇదే ఈ బాక్స్లో ఉన్నవి. ఇక తర్వాత వాచ్ ప్రో ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు వాచ్ ప్రో అయితే కనిపిస్తుంది. సో రెండిట్లోనూ మనం వెయిట్ కనుక చూసినట్టయితే డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి వాచ్ ప్రో వెయిట్ అనేది కొంచెం తక్కువగా ఉంది వాచ్ 2తో కంపేర్ చేస్తే. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ప్రీమియం క్వాలిటీ ప్యాకింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ డాక్ కూడా చూస్తే వీళ్ళు సో ఈ కైండ్ ఆఫ్ ఛార్జింగ్ డాక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాకే. ఇంకా ఇక్కడ మనకి Dizo Watch Proకి సంబంధించిన యూజర్ గైడ్ అయితే ఇస్తున్నారు. ఇవి ఈ బాక్స్లో ఉన్నవి. సో వాచెస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ముందుగా వాచ్ 2 ఓపెన్ చేసి చూద్దాం. సో ప్యాకింగ్ అయితే మాత్రం ప్రొఫెషనల్ రేంజ్లో అయితే ప్యాక్ చేశారు. సో ఇది చూస్తే మనకి 2.5D కరువు తిరిగి మనకి గ్లాస్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే చుట్టూ ఫ్రేమ్ కూడా ఇది మెటల్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కూడా ఇది మనకి మెటల్ ఫ్రేమ్ లాగే ఉంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ పిన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో చూడడానికి మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ లాగా అయితే మనకి వాచ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బటన్ అయితే ఉంది. సో స్ట్రాప్ అయితే చూడొచ్చు. మీకు బకిల్ స్ట్రాప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి రిమూవబుల్ స్ట్రాప్ అనమాట. మనకు కావాలనుకుంటే వీటిని రిమూవ్ చేసి ఈ స్ట్రాప్ ఇక్కడ పిన్ ఉన్నాయి కదా, ఈ విధంగా మనం రిమూవ్ చేసి మనం ఈ స్ట్రాప్ని కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్ని అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఇక ఈ ఇందులో మొత్తం మనకి 4 కలర్స్లో అయితే ఈ వాచ్ 2 అవైలబుల్లో ఉంది. ఇది క్లాసిక్ బ్లాక్, ఇది కాకుండా సిల్వర్ గ్రే, గోల్డెన్ పింక్, అలాగే లారీ వైట్ అని చెప్పేసి మరో కలర్ కూడా అయితే మీకు అవైలబుల్లో ఉంది. ఇంక ఈ వాచ్ని పక్కన పెడదాం. తర్వాత మనం వాచ్ ప్రోని చూద్దాం. సో ఈ వాచ్ ప్రో చూడొచ్చు. ఇది కూడా మీకు 2.5D కరువు తిరిగి అయితే గ్లాస్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ గ్లాసు. సో దీనికి కూడా మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే హార్ట్ రేట్ సెన్సార్ అలాగే ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. చుట్టూ ఫ్రేమ్ కూడా ఇది ప్లాస్టిక్ లాగా అయితే అనిపిస్తుంది, కానీ చాలా షైనీగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి బటన్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా బకిల్ స్ట్రాప్ తోనే వస్తుంది. ఈ స్ట్రాప్ కూడా మనకి రిమూవబులే. సో రెండిట్లోనూ బ్యాక్ సైడ్ మీరు డిఫరెన్స్ చూసినట్టయితే ఇది చాలా మనకి ప్రీమియం లెక్కలో అయితే మనకి ఈ వాచ్ ప్రో అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో రెండిటి వెయిట్ కూడా చూద్దాం ఒకసారి. వాచ్ ప్రో మీరు చూసారంటే 43 గ్రాములు అయితే ఉంది. చాలా తక్కువ వెయిట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా తర్వాత వాచ్ 2 చూద్దాం. దీని వెయిట్ ఎంత ఉంది. సో ఇది చూస్తే మీకు 51 గ్రామ్ అయితే ఉంది. సో రెండు మనకి అంత వెయిట్ అయితే లేవు. కాకపోతే రెండిట్లోనూ మనం ఇలా పట్టుకొని చూసినట్టయితే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు రెండు మనం ఆన్ చేసి చూద్దాం. సో వైబ్రేషన్ అయితే వస్తున్నాయి. రెండిట్లోనే మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా అయితే ఉంది. ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సో ఈ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే మనని అలర్ట్ చేస్తూ ఉంటుంది. వాచ్ ప్రో ఇక్కడ చూసినట్టయితే లాంగ్వేజ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఇంగ్లీషు, హిందీ కూడా అయితే ఉంది. ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో స్కాన్ చేయమంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం వాచ్ ప్రో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. చాలా థిక్గా అయితే మనకి కనిపిస్తుంది. రెండిట్లోనూ మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉన్నాయి. సో స్కాన్ చేసి
సో వీటిని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సో ఎలాగా ఇన్స్టాల్ చేయాలనేది మీకు ఇప్పుడు సింపుల్గా అయితే చూపిస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకి రియల్మీ లింక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. సో నేను ఆల్రెడీ రియల్మీ లింక్ అప్లికేషన్ నా మొబైల్లో అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇక్కడ మీకు రియల్మీ లింక్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్లస్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ అయితే ఉంది కదా. సో ఇది మనం స్కాన్ అయితే చేద్దాం ఇక్కడ నుంచి. సో స్కాన్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ కనెక్టింగ్ అని చెప్పి అయితే చూపిస్తుంది. పేర్ క్లిక్ చేశాను. సో పేర్ క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఇది పేర్ అయితే అవుతుంది. అలో అడిగింది. ఇక్కడ మనం ఐ అగ్రీ అయితే క్లిక్ చేసాము. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సేమ్ ఇదే రకంగా డీజో వాచ్ 2 క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డీజో యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే క్లాక్ ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో సరికి దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మీకు కావాల్సిన క్లాక్ ఫేస్ ని ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు మొత్తం 100 పైన క్లాక్ ఫేసెస్ అయితే 2 వాచెస్ కి సపోర్ట్ చేస్తాయి. చేంజ్ చేసుకోవాలి క్లాక్ ఫేసెస్ కొత్తవి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే రియల్మీ లింక్ అప్లికేషన్ ద్వారా అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ పై నుంచి ఇలా కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి, మీకు మిస్డ్ కాల్స్ కానివ్వండి, లేకపోతే వాట్సాప్ మెసేజెస్ కానీ ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక బాటమ్ టు టాప్ కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి యాక్టివిటీ, హార్ట్ రేట్, SpO2, స్లీప్, వర్కౌట్ రికార్డ్స్, అలాగే అలారం, వెదర్, స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్, కెమెరా, బ్రీత్, ఫైండ్ మై ఫోన్, రియల్మీ లింక్, అలాగే సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రియల్మీ లింక్ వెళ్ళినట్టయితే సేమ్ మనం మొబైల్తో ఏ రకంగా అయితే ఇది మనం ఆపరేట్ చేయొచ్చు, అలాగే AIoT డివైసెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇక్కడ నుంచే మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇక్కడ స్మార్ట్ ప్లగ్ కానివ్వండి, రియల్మీ LED బల్బు, రియల్మీ బడ్స్ వైర్లెస్, సో ఇవైతే ఆల్రెడీ నేను నా మొబైల్లో అయితే కనెక్ట్ చేసి ఉంచాను. అవన్నీ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో వీటిని ఇక్కడ నుంచి కూడా నేనైతే ఆపరేట్ చేసుకోగలను. ఇక ఆ తర్వాత మనకు లెఫ్ట్ టు రైట్ కనుక ఇలా స్వైప్ చేసినట్టయితే ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానల్ అయితే కనిపిస్తుంది అనమాట. కంట్రోల్ ప్యానల్ లో డోంట్ డిస్టర్బ్, అలాగే బ్రైట్నెస్, పవర్ సేవింగ్ మోడ్, రేస్ టు వేకప్ ఆన్ అండ్ ఆఫ్, టార్చ్. సో ఈ టార్చ్ లో వచ్చేసరికి మీకు డిస్ప్లే అంతా వైట్ గా అయితే అయిపోతుంది. అలాగే మనం ఈ టార్చ్ లో మనకి ఈ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసామంటే ఈ విధంగా మనకి ఫ్లాష్ కూడా అయితే అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా మనం సిగ్నల్ ఇండికేషన్ ఇవ్వాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. సెట్టింగ్స్ లో వచ్చేసరికి మళ్ళీ మీకు వాచ్ ఫేసెస్, డిస్ప్లే, ఫిట్ నోటిఫికేషన్, డోంట్ డిస్టర్బ్, బ్యాటరీ, జనరల్, అబౌట్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక మళ్ళీ కంప్లీట్ బ్యాక్ వచ్చి మనం రైట్ టు లెఫ్ట్ కనుక స్వైప్ చేస్తే ఇక్కడ మనకి యాక్టివిటీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ స్టెప్ కౌంటింగ్, క్యాలరీ బర్న్, అలాగే స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, వెదర్ రిపోర్ట్, మ్యూజిక్ కంట్రోల్, అలాగే ఇది కాకుండా మీకు యాప్ ద్వారా మీరు ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినాయి అంటే అప్డేట్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ 2 వాచెస్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ మనం క్విక్ గా అయితే తెలుసుకుందాం. సో ముందుగా డీజో వాచ్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ అలాగే స్పేస్ బ్లూ. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ 1.75 ఇంచెస్ హెచ్డి టచ్ స్క్రీన్ హై రిజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేకి 320x385 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. పీక్ బ్రైట్నెస్ నెట్స్ వచ్చేసరికి మీకు 600 నెట్స్ అయితే ఉంటాయి. సో దీనివల్ల అవుట్డోర్ లో కూడా వాచ్ డిస్ప్లే చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ వాచ్ ప్రో లో మీకు మొత్తం 90 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ రన్నింగ్, సైక్లింగ్, ఇండోర్ అండ్ అవుట్డోర్, హైకింగ్, బాస్కెట్బాల్, యోగా, రోవింగ్, ఎలిప్టికల్, క్రికెట్. సో ఈ విధంగా మీకు మొత్తం 90 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఈ వాచ్ ప్రో లో ఉంటాయి. ఇంకా హెల్త్ మానిటరింగ్ విషయానికి వస్తే మీకు 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, అలాగే బ్లడ్ ఆక్సిజన్ SpO2 ఉంటుంది. ఇక వాచ్ మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే మీకు 390 mAh మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ తో బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇక ఇది మనకి 14 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి డీజో అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. బిల్ట్ ఇన్ డ్యూయల్ శాటిలైట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు GPS అలాగే గ్లోనాస్, సో ఈ 2 సపోర్ట్ తో వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు యాక్యురసీ బాగుంటుంది, అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ కి ఇంటెలిజెంట్ ట్రాకింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఈ వాచ్ లో మీకు సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి, యాక్సిలరోమీటర్, జియో మ్యాగ్నెటిక్, జిరోస్కోప్ సెన్సార్, హార్ట్ రేట్, వేర్ మానిటరింగ్ సెన్సార్. సో ఇవైతే మీకు ఇందులో సెన్సార్స్ కూడా అయితే ఉంటాయి. ఇక వాచ్ 2 విషయానికి వస్తే ఇందులో కూడా ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.69 ఇంచెస్ ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. దీని రెజల్యూషన్ చూసుకుంటే మనకి 240x280 రెజల్యూషన్ ఉంటుంది. ఇందులో కూడా మనకి పీక్ బ్రైట్నెస్ నెట్స్ మనకి 600 వరకు అయితే ఉంటాయి. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కనుక చూసుకున్నట్టయితే ఈ డిస్ప్లే చాలా పెద్ద సైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు వరకు మనకు 3000 రూపాయల లోపు ఉండే ఏవైతే వాచెస్ ఉన్నాయో ఇందులో మనకి డిస్ప్లే సైజ్ చూస్తే 1.2 ఇంచెస్ 1.3 ఇంచెస్ సో డిస్ప్లే సైజెస్ తో అయితే తీసుకొచ్చేవాళ్ళు. సో ఫస్ట్ టైం వీళ్ళు వచ్చేసరికి 1.69 ఇంచెస్ లో మనకి ఈ డిస్ప్లేని అయితే అందిస్తున్నారు అనమాట. ఈ ప్రైస్ లో చూసుకుంటే మేబీ దీని ప్రైస్
మనకు 3000 లోపే ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఇది చాలా పెద్ద డిస్ప్లే అని చెప్పొచ్చు. సో డిస్ప్లే కూడా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇందులో మనకి స్పోర్ట్స్ మోడ్స్ చూసుకుంటే మనకి 15 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకి సేమ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకి సేమ్ వాచ్ ఫేసెస్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 260 mAh బ్యాటరీ ఉంటుంది. వీళ్ళు క్లైమ్ చేస్తుంది ఏంటంటే 10 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. ఈ వాచ్ మీకు 5 ATM 50 meters వాటర్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, ఫైన్ ఫోన్, మెడిటేషన్ అండ్ స్పోర్ట్ వాచ్ ఈ వాచెస్ లోని స్పెషల్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ వాచెస్ ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే నాకు 2 వాచెస్ బాగానే నచ్చినాయి. మేజర్ గా చెప్పుకోవాలనుకుంటే వాచ్ ప్రో అనమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. చాలా థిక్గా అయితే మనకి డిస్ప్లే పిక్సెల్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 మీకు వచ్చేసరికి IPS LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే కాదు. అందువల్ల మీకు ఏంటంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే రెండింటికి ఉండదు. కాకపోతే మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలాగే మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 600 ఉండడం వల్ల అవుట్డోర్ లో కూడా మీకు మంచి బ్రైట్ గా అయితే డిస్ప్లేస్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఇక 2 వాచెస్ కి వచ్చేసరికి మీకు ఫీచర్స్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. జస్ట్ మీకు ఇందులో సరికి స్పోర్ట్స్ మోడ్స్ కొంచెం 15 ఉంటాయి. అదే మీకు వాచ్ ప్రోలో చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ మోడ్స్ ఎక్కువగా ఉంటాయి. 90 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే డిస్ప్లే క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా మేజర్గా చెప్పుకోవాల్సిన పెద్ద మార్పులు అయితే ఏమి రెండిట్లో అయితే కనిపించమని చెప్పొచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో తెలియదు, కానీ రెండింటికి వచ్చేసరికి నేను అనుకోవడం 2000 నుంచి 1500 రూపాయల డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మీకు వచ్చేసరికి వాచ్ ప్రోలో కొంచెం ఫీచర్స్ ఎక్కువగాను అలాగే డిస్ప్లే కూడా బెటర్గా అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంకా డీజో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. రియల్మీ తీసుకొచ్చే ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చినప్పటికీ దానికన్నా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో మేబీ నేను అనుకోండి దీని ప్రైజెస్ కూడా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మీకు బిలో 5000లో మంచి స్మార్ట్ వాచెస్ కావాలంటే అక్కడ వీటి మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకనే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.